బట్ మనం తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఈ రోజే చివరి తేదీ. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజీ శ్రవణ్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరి ఎన్ని గంటలకి నామినేషన్ వేయబోతున్నారు అని తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. రైట్ స్వామి, దాసోజీ శ్రవణ్ పేరును అయితే ఖరారు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. నామినేషన్ ఎన్ని గంటలకు వేయబోతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 11 గంటల 50 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒకవైపు మల్లారెడ్డి, మిగతా నేతలంతా కూడా హాజరయ్యారు. ఇటు కౌశిక్ రెడ్డి, అదేవిధంగా వివేకానంద గౌడ్తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇప్పటికే అసెంబ్లీ ఎల్పీ ప్రాంగణానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం వారంతా కూడా సమావేశమయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈసారి పార్టీకి ఉన్నటువంటి బలాబలాలను ఒకవైపు పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి 2023 ఎలక్షన్స్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఒక కంటోన్మెంట్లో లాసరైతే మరణంతో కూడా అది బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఖాతాలో పడ్డది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు బీఆర్ఎస్కు నెక్కుగా 28 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు. పార్టీకి దాదాపు 21 మంది ఎమ్మెల్యేల బలంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకోవచ్చు. తొలుత రెండో అభ్యర్థిని పెడతారని చెప్పి అంతే అనుకున్నప్పటికీ కూడా పరిస్థితిని గమనించినటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేసి బయటకు వెళ్ళి వచ్చినటువంటి దాసోజు శ్రవణ్ ఉద్యమకారుడిగా, ఒకవైపు సామాజికవేత్తగా, మరోవైపు ఒక విద్యావేత్తగా అనేక రంగాల్లో అనుభవం ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ని గతంలోనే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అతను నామినేట్ చేశారు. అప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణ అనే పేర్లు గవర్నర్ కోటలో గత ప్రభుత్వంలో ప్రతిపాదించినప్పటికీ కూడా అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వాటిని ఆమోదించకపోవడంతో కూడా అది నెరవేరలేదు. దాంతో దాసోజు శ్రవణ్కు న్యాయం చేయాలని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బీసీ కోటాలో ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ తాగ్లైన్తో ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాసోజు శ్రవణ్ పేరును తెరపై తీసుకొచ్చి ఆయనకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికైనా చాలాసార్లు అన్యాయం జరిగిందన్న భావనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ వాదనను బలంగా వినిపించే నాయకునిగా ఆయనకు ఒక అవకాశం అయితే కల్పించారు. ఒకవైపు మంచి వాగ్దాటి ఉండేటువంటి దాసోజు శ్రవణ్కి ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. తొలుత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, అదేవిధంగా ఒక సత్యవతి రాథోడు, ఎర్రోల శ్రీనివాసు, మహమూద్ అలీ లాంటి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు ఆలోచించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చివరకు దాసోజు శ్రవణ్కి అవకాశం కల్పించింది. దాసోజు శ్రవణ్ సేవల్ని తెలంగాణ శాసన మండలిలో వినియోగించుకోవడం కోసం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో పదే తెలంగాణలో ఒక బీసీ జనాభా లెక్కలు జరుగుతుండడం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒకవైపు హామీ ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మరింత టార్గెట్ చేయాలంటే బీసీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ముందుకు వెళ్తేనే దానికి బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచించి వ్యూహాత్మకంగానే దాసోజు శ్రవణ్ పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. దాసోజు శ్రవణ్ గతంలో కూడా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉద్యమకాలం నుంచి క్రియాశీలంగా పనిచేసినటువంటి దాసోజు శ్రవణ్ 2014 తర్వాత అనూహ్యంగా తనకు అవకాశం రాకపోవడంతో కూడా పార్టీ మారారు. కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఆ తర్వాత బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రావడంతో కూడా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోపు అతనికి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అది ఫలించకపోవడంతో కూడా ఆయన ఒకవైపు సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే స్థానంలో కోదండరామ్కు, అదేవిధంగా మిగతా మరొకరికి ఇద్దరికి అవకాశం కల్పించింది. దీంతో దాసోజు శ్రవణ్ గత కొద్ది కాలంగా ఆయనకు అన్యాయం జరుగుతుంది, పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి అయితే అవకాశం కల్పించారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం ఈ రోజుతో లాస్ట్ డేట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కి. అందుకు సంబంధించి నిన్న అన్ని పార్టీలు కూడా ఎవరెవరు అభ్యర్థులు ఖరారు చేయడానికి మనం చూసాం. నిన్న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి అనుకున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అని ఖరారు చేయడానికి. కానీ ఫోన్లోనే క్లారిటీ అయితే తీసుకున్నారు. 3 అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. ఒకటి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, అదేవిధంగా అనుకోని విధంగా అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి పేరు విజయశాంతి. మొదటి నుంచి ఏదైతే సిపిఐతో పాటు కలిపే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు కాబట్టి సిపిఐ ఒక స్థానాన్ని అడగడంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇవ్వడం జరిగింది. సిపిఐ కూడా సత్యాన్ని అభ్యర్థిగా ప్రకటించారు. సో ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ అభ్యర్థులందరూ కూడా ఈరోజు నామినేషన్లు అయితే వేయబోతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించి
ముఖ్య నేతలు కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు వెళ్ళి నామినేషన్స్ వేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి ముగ్గురు, సిపిఐకి సంబంధించి ఒకరు, బీఆర్ఎస్ సంబంధించి ఒకరు, మొత్తం 5 స్థానాలకు సంబంధించి ఈ రోజు నామినేషన్స్ వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే ఖరారయ్యారు అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది. ఈ రోజు ఎన్ని గంటలకి నామినేషన్స్ అనేది మనం దాసోతు శ్రవణ్ గురించి తెలుసుకుని ఇక కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తెలుసుకుందాం. అభ్యర్థులకు సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అటు అద్దంకి దయాకర్, అదేవిధంగా శంకర్ నాయక్, విజయశాంతి పేరు తెర మీదకి రావడం ఎవరు ఊహించినటువంటి పరిణామం. హఠాత్తుగా విజయశాంతి పేరు తెర మీదకి రావడం, ఈ రోజు నామినేషన్స్ వేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఎవరెవరి నామినేషన్స్ కి హాజరు కాబోతున్నారు, సీఎంతో పాటు మంత్రులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఈరోజు చివరి రోజు. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. ముగ్గురు కూడా నల్గొండ జిల్లాకు అందులో ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించి, ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విజయశాంతి ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి అద్దంకి దయాకర్, ఆయన గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ దక్కుతుంది అని అనుకున్నారు. కానీ ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ సీట్ అయితే దక్కింది. బాలు నాయక్, ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ దక్కింది. ఇక ఇంకొకటి ఎవరు ఊహించని విధంగా తెరపైకి బీసీ కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కింది. ముగ్గురు కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే బాలు నాయక్ అసెంబ్లీకి వచ్చారు. ఇక డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అయితే వచ్చారు. వాళ్ళు ఇక నామినేషన్లకు సంబంధించి బీ ఫామ్లకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిపై సంతకాలు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ కావచ్చు, విజయశాంతి చేరుకోబోతున్నారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కాబట్టి మరి కొంతమంది మంత్రులు అయితే రాబోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నామినేషన్ల కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక ఈరోజు నామినేషన్లు చాలా అట్టహాసంగా జరుగుతాయని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అంతా చాలా సాదా సీదాగా వాళ్ళు అసెంబ్లీకి వచ్చి నామినేషన్ అయితే వేస్తున్నారు. ఇక మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐకి ఒక స్థానాన్ని కాంగ్రెస్ కేటాయించింది. ఆ స్థానంలో కూడా ప్రస్తుతం సిపిఐ నల్గొండ జిల్లాకు కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యం కేటాయించింది. ఆయన కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐ నేతలు కూడా అసెంబ్లీకి అయితే వచ్చారు. మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు అయితే ఈరోజు స్వీకరిస్తారు. రేపు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఎల్లుండి విడ్రా ఉంటుంది. ఇక మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు కాబట్టి 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటి వరకు 3 కాంగ్రెస్, ఒకటి సిపిఐ, మరొకటి బీఆర్ఎస్ నామినేషన్లు వేస్తున్నారు. కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల గడువు 27వ తేదీ వరకు ఉంది. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఎవరైతే ఎన్నికైతున్నారో ఏకగ్రీవంగా వాళ్ళకి సంబంధించిన ప్రమాణ స్వీకారం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఇటు వాళ్ళ సెషన్కి అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం అదేవిధంగా మంత్రులు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. మరోవైపు సిఎల్పి సెక్రటరీ ఈ నామినేషన్లకు సంబంధించి ఫామ్లన్నింటిని కూడా ఇప్పటికే రెడీ చేశారు. ఎవరైతే ఏ సభ్యుడికి అంటే ఏ ఎమ్మెల్సీకి ఎవరు మద్దతు తెలుపుతారు అనేది ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ఫామ్లపై ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. ఇక అభ్యర్థులు రావడమే ఆలస్యంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. అభ్యర్థులు రాగానే ఆ నామినేషన్ల ఫామ్ని అసెంబ్లీ సెక్రటరీకి అయితే ఇస్తారు. ప్రస్తుతం ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ఇటు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఉదయం మొదట కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత సిపిఐ, చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రవణ్ దాసోజు ఆయన నామినేషన్ అయితే వేయబోతున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం అయితే అంటే బీఆర్ఎస్ సెకండ్ అభ్యర్థిని కనుక పోటీలో అనౌన్స్ చేస్తే మాత్రం
ఖచ్చితంగా పోటీ ఉండే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ తమకు తగినన్ని ఊర్లు లేకపోవడంతో ఒక అభ్యర్థిని అయితే అనౌన్స్ చేసింది. దాదాపు ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం కూడా 5 అభ్యర్థులు కాబట్టి 5కి సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో కావచ్చు, లేకపోతే ఒకటే నామినేషన్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆ అనౌన్స్ కార్యక్రమం విత్డ్రా తర్వాతే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశ.